అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణంలో నూతనంగా నిర్మించిన అమరావతి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి దినదినాభివృద్ధి చెందాలని రాయచోటి టీడీపీ నేత డాక్టర్ లక్ష్మీప్రసాద్ రెడ్డి ఆకాంక్షించారు. పట్టణంలోని స్టేట్ బ్యాంకు సమీపం అమరావతి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని టీడీపీ జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్ రాజుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయచోటి పట్టణ ప్రజలకు అందుబాటులో అన్ని వసతులతో 50 పడకల అమరావతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించడం ఎంతో శుభపరిణామన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి నిర్వాహకులకు వైద్యులకు ఆయన అభినందనలు తెలిపారు. మా దగ్గర ఉన్న సేవలు ఏంటంటే న్యూబార్న్కి అదే అప్పుడే పుట్టిన పిల్లలకి, బరువు తక్కువ ఉన్న పిల్లలకి, ఉమ్మినీరు కాసిన పిల్లలకి, ఫిట్స్ వచ్చే పిల్లలకి, నెక్స్ట్ జాండీస్ వచ్చే పిల్లలకి ఇవన్నీ ట్రీట్ చేయబడతాయి అన్నమాట. అన్నీ ఉచితంగా చేయబడుతుంది. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళకి ఆరోగ్యశ్రీ సేవలు అందించడానికి ఇక్కడికి వచ్చాము. నెక్స్ట్ పిల్లల విభాగంలో అయితే పాము కాటు అయినా, ఫిట్స్ వచ్చినా, నెక్స్ట్ ఏమైనా పాయిజన్ కానీ చేసినా ఇవన్నీ చూడబడతాయి అన్నమాట. యాక్చువల్లీ అన్ని పిల్లల సమస్యలు కూడా జలుబు, దగ్గు, నార్మల్ ఓపీ సమస్యలు కూడా మేము చూస్తాం అన్నమాట. అమరావతి హాస్పిటల్లో గైనకాలజీ, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, జనరల్ మెడిసిన్ ఈ 5 డిపార్ట్మెంట్స్ సేవలు ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచితంగా చేయబడతాయి. ప్లస్ రాయచూటి చుట్టుపక్కల పల్లెల్లో, గ్రామాల్లో ఆరోగ్యశ్రీ ఉన్న హాస్పిటల్ ఇది ఒకటే. ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఇక్కడ